హలో యూవర్స్, వెల్కమ్ టు తెలుగు టెస్ట్ క్లాస్. దిస్ ఇస్ అమోష్. సో దెన్ మనం ఈ వీడియోలో టెట్ ఎగ్జామ్స్ సంబంధించి ఫైనల్ టిప్స్ గురించి ఒకసారి నేను డిస్కస్ చేస్తాను. సో అసలు ఎగ్జామ్ ఎలాగ అటెంప్ట్ చేయాలి ఏంటి అన్నది. సో ఇంకో విషయం ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అనేవి హ్యాండ్ రిటర్న్ నోట్స్ పీడిఎఫ్ అనేది ఒకసారి తయారు చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి గూగుల్ డ్రైవ్ లింక్ ఇచ్చానండి, తప్పకుండా డౌన్లోడ్ చేసుకోండి. సో అలాగే దీనికి సంబంధించి పీడిఎఫ్ కూడా మీకు టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తాను. అలాగే యాప్లో క్లాసెస్ తీసుకున్న వాళ్ళకి కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీరు అక్కడ నుండి ఒకసారి చూడండి. సో టెట్కి సంబంధించి వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అనమాట, మీకు మంచిగా యూజ్ అవుతాయి. తప్పకుండా వీటిని డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చదివి వెళ్ళండి ఎగ్జామ్కి వెళ్ళి. దెన్ మనకి ఎగ్జామినేషన్ షెడ్యూల్ అయితే మనకి స్టార్ట్ అయిపోతుంది. సో మరి ఎగ్జామ్ అనేది ఏ విధంగా అటెంప్ట్ చేయాలి ఏమిటి అన్నది ఒకసారి డిస్కస్ చేద్దాం. సో ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివ్లో ఉంచండి. సో దెన్ ఇక్కడ టెట్ ఎగ్జామ్కి సంబంధించి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, ఏపీ టెట్. సో మరి చాలా తక్కువ సమయంలో మీ బెస్ట్ మీరు ఇచ్చారు. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇదే డౌట్, ఎగ్జామినేషన్ మరి వచ్చేసింది, మరి ఎగ్జామ్ అయితే మనకి ఉంది. సో అందరికీ ఏంటంటే టైము సరిపోలేదు. మెయిన్ ఏంటండి, కీ ఫ్యాక్టర్ ఏంటంటే ఇక్కడ టైము అస్సలు సరిపోలేదు ఎవరికి కూడా. మ్యాక్సిమం ఏంటండి, చాలా వరకు చాలా ఇయర్స్ నుండి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు మ్యాక్సిమం రివిజన్ చేసుకుని మంచిగానే ఇస్తారు. బట్ ఇక్కడ న్యూగా అటెంప్ట్ చేసేవాళ్ళు ఉన్నారు, కొత్తగా అటెంప్ట్ చేసేవాళ్ళు, చాలా 2 మార్కులు 3 మార్కులతో ఉన్న వాళ్ళకి టైము చదువుకోవడానికి అయితే మనకి ఎక్కువ టైం అయితే ఇవ్వలేదు కదా. నోటిఫికేషన్ రావడమే అలా వచ్చింది. ఇప్పుడు దాని గురించి మాట్లాడడం కూడా వేస్టే. సో మరి ఈ టైంలో అసలు పేపర్ అనేది అటెంప్ట్ ఎలా ఇవ్వాలి? సో ఎందుకు అసలు పేపర్ అటెంప్ట్ గురించి ఎందుకు మాట్లాడాలి అంటే, మీరు ఎంత చదివినా, మీరు 10 రోజులు చదివినా, 5 రోజులు చదివినా, లేకపోతే సంవత్సరం పొడుగుని చదివినా, ఎలా చదివినా సరే పేపర్ అటెంప్ట్ చేసిన వాడికే ఏంటంటే రిజల్ట్ అనేది వస్తుంది. ఏంటి, పేపర్ ఎవరైతే మంచిగా అటెంప్ట్ చేస్తారో వాళ్ళకే మంచి రిజల్ట్ వస్తుంది. అది మీరు సంవత్సరం పొడుగు చదివేసి, సైకాలజీ మొత్తం చదివేసి, మెథడ్స్ చదివేసి, టెక్స్ట్ బుక్ మొత్తం చదివేసి, ఎగ్జామినేషన్ సెంట్రల్ హాల్లో కూర్చుని, ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళి హాల్లో కూర్చుని ఆ కంప్యూటర్ ముందు, ఆన్లైన్ ఎగ్జామ్ కదా, సో టెన్షన్ పడిపోయి వచ్చిన వాటికి కూడా రాంగ్ చేసి వచ్చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మరి అలాంటి టెన్షన్స్ని అయితే మీరేంటి ఫేస్ చేయకండి. ఫేస్ చేయకుండా ఉండాలి అంటే ఏంటండి, మీ మైండ్ మీరు ఎలా ఉంచాలి, పాజిటివ్గా ఉంచాలి. ఇంకో విషయం ఏంటంటే కూల్గా ఉంచాలి. ఏంటి, కూల్గా ఉంచాలి. ముఖ్యంగా ఎదుటివారి గురించి మీరు ఇప్పుడు అస్సలు మాట్లాడుకోకండి. ఎదుటివారి గురించి ఆలోచించొద్దు. మీ ఫ్రెండ్స్తో కావచ్చు, మీ పక్క వాళ్ళు కావచ్చు, వీళ్ళతో అసలు ఇప్పుడు ఎటువంటి కనెక్షన్స్ పెట్టుకోకండి దయచేసి సోషల్ మీడియాస్తో. ఎందుకంటే వీళ్ళందరూ ఎందుకు వస్తారంటే మీ మైండ్ సెట్ని పాడు చేయడానికి వస్తుంటారు. నేను చదివేశాను రా, నాకు ఇంత అయిపోయింది, నేను మొత్తం పూర్తి చేసేసాను, సో ఇలాంటి మాటలు చెప్తూ ఉంటారు. అందరికీ తెలుసు కదా ఎంత టైం ఇచ్చింది గవర్నమెంట్, ఈ టైంలో ఎంతమంది ఎంతలా కవర్ చేశారు అన్నది అందరికీ తెలుసు. మీరు ఎంత చదివారో వాళ్ళు అంత చదువుతారు, కానీ పైకి అలా చెప్తారన్నమాట. ఎందుకు అలా చెప్తారు? అలాంటి మాటలు వింటే మీది సెల్ఫ్ ఉంటుంది చూసారా, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, అది ఏమవుతుందండి, కింద పడిపోతుంటుంది. సో మెయిన్గా నేను ఈ వీడియోలో మీకు మోటివేషన్ కోసమే నేను ఈ వీడియో చేశాను. బికాజ్ చాలామంది టెన్షన్గా ఉన్నారు. సో ఎగ్జామ్ అయితే వచ్చేసింది, అసలు ఎలా అటెంప్ట్ చేయాలి ఏంటంటే ముందు టెన్షన్ పడకండి, ఎవరిని పట్టించుకోవద్దు, ఎవరి మాటలు మీరు వినకండి. మీరు ఎంత చదివారో మీ బెస్ట్ మీరు ఇవ్వండి. బికాజ్ అందరికీ తెలుసు ఈ విషయం, అసలు టైం లేదు. ఇంత తక్కువ టైంలో అందరూ అన్నీ చదివేశారు అంటే అది ఏంటండి, మీరు నమ్ముతారా చెప్పండి? సో అది టైం లేదు అసలు, ఇంత తక్కువ టైము. మెయిన్గా ఇక్కడ మనకి ప్లస్ ఏంటంటే టెట్ ఎగ్జామినేషన్లో నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదు, నో నెగిటివ్ మార్కింగ్. సో నెగిటివ్ మార్కింగ్ ఏమీ ఉండదు కాబట్టి మీరు ఏం చేయాలి, అన్ని క్వశ్చన్స్ కూడా 150, మీరు పేపర్ 1 అయినా పేపర్ 2 అయినా మొత్తం అన్ని క్వశ్చన్లకు కూడా మీరు గుడ్ అటెంప్ట్ చేసి అయితే రండి. మీకు తెలియకపోయినా మ్యాక్సిమం అటెంప్ట్ చేసి అయితే వచ్చేయండి, ఏదో ఒకటి పెట్టి అటెంప్ట్ చేసి వచ్చేయండి. సో చాలామందికి ఈ విషయం కూడా తెలుసు. మ్యాక్సిమం మనకి అస్సలు ఆ క్వశ్చన్కి ఆన్సరే తెలియనప్పుడు చాలామంది మ్యాక్సిమం ఆప్షన్ 3 లేదా ఆప్షన్ సి అనేది చూస్ చేసుకుంటూ ఉంటారు. సో అలాంటి ట్రిక్స్ అనేవి అక్కడ మీరు ఏంటంటే ఎప్పుడు చేయాలి అలాంటివి, మీకు అసలు ఆ క్వశ్చన్కి ఆన్సరే తెలియనప్పుడు అలాంటివి చేయాలి. మ్యాక్సిమం సైకాలజీ పెడగాగి క్వశ్చన్స్, క్లాస్ రూమ్ అప్లైడ్ క్వశ్చన్ హ్యాజ్ ఏ టీచర్గా మనం ఆలోచించి పెట్టచ్చు. సో అలాంటి క్వశ్చన్లు వచ్చినప్పుడు పెడగాగి కావచ్చు, తెలుగు పెడగాగి, మ్యాథమెటిక్స్ పెడగాగి, సోషల్ పెడగాగి, సైకాలజీ, క్లాస్ రూమ్ అప్లైడ్ క్వశ్చన్స్ అనేవి వచ్చినప్పుడు మనం టీచర్గా ఎలా థింక్ చేయాలండి, ఏ టీచర్గా మీరు ప్రైమరీ పేపర్ 1 ఇస్తే పేపర్ 1 పేపరు ఇస్తున్నప్పుడు మీరు థింకింగ్ ఎలా ఉండాలి? ఎందుకంటే ఇద్దరు చాలామంది బోత్ పేపర్స్ ఇస్తున్నారు. ఏంటి, ఎస్ఏ ఎగ్జిట్కి కూడా చాలామంది ఏంటి రాస్తున్నారు. బికాజ్ అందరికీ మనకి చాలా వరకు 2 చేసిన వాళ్ళు ఉన్నారు, డిఎడ్ బీఎడ్ చేసిన వాళ్ళు 2 రాసుకోవచ్చు కదా. సో అలాంటప్పుడు మీరు పేపర్ 1 ఇస్తే మీ థింకింగ్ అంతా ప్రైమరీ టీచరు
ప్రైమరీ స్కూల్ పిల్లల్ని దృష్టిలో పెట్టుకుని ఇవ్వాలి. మీరు హై స్కూల్ టీచర్ అయితే హై స్కూల్ స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకుని మీరు పేపర్ అయితే అటెంప్ట్ చేయాలి, టెట్ పేపర్. అది గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే ప్యాసేజ్ క్వశ్చన్స్ అనేవి మ్యాక్సిమం మనకి అంత లెంతీ ప్యాసేజెస్ అయితే మీరు రావు. సో లెంతీగా ఏముండవు. సీటెట్లో అయితే చాలా లెంతీ క్వశ్చన్స్ వస్తాయి. సో ఇంగ్లీష్ ప్యాసేజ్ కావచ్చు. మ్యాక్సిమం ప్యాసేజ్ క్వశ్చన్ ఏంటండి, క్వశ్చన్స్ అనేవి ముందు చదవడానికి ట్రై చేయండి. ప్యాసేజ్ అయితే కన్ఫర్మ్ అనమాట, తెలుగు కావచ్చు అలాగే ఇంగ్లీష్లో కావచ్చు, కన్ఫర్మ్గా ప్యాసేజ్ వస్తుంది కాబట్టి ముందు క్వశ్చన్స్ చదివి తర్వాత ప్యాసేజ్ చదవడానికి ట్రై చేయండి. సో ప్యాసేజ్ క్వశ్చన్స్లో మాత్రం తప్పకుండా మార్క్స్ రావాలండి, అసలు పోవడానికి లేదు. ఎందుకంటే మనకి ఆన్సర్స్ మ్యాక్సిమం అక్కడే దొరికేస్తాయి. చాలామంది నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉన్నారు, మరి వాళ్ళకి మ్యాథ్స్ అంటే చాలా భయం. సో అలాంటప్పుడు మీరు ఏం చేస్తారండి, ముందు మీకు వచ్చిన ఇవైతే సైకాలజీ కావచ్చు, మెథడ్స్ కావచ్చు, కంటెంట్ కావచ్చు, ఇది ముందు మీరు ఫినిష్ చేసేయండి. సో ఇంకోటి ఏంటంటే ఎగ్జామ్ హాల్కి వెళ్ళే ముందు తప్పకుండా మంచిగా మ్యాక్సిమం మీకు రేపు ఎగ్జామ్ ఉందంటే ఈరోజు మంచిగా నిద్రపోవాలి. మంచి రెస్ట్ తీసుకోండి, మైండ్ కూల్గా ఉంచండి, ఏమైనా తిని వెళ్ళండి. ఆఫ్టర్నూన్ ఉంటే లంచ్ కంపల్సరీ, మార్నింగ్ ఉంటే బ్రేక్ఫాస్ట్ కంపల్సరీ. సో ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే మీరు తప్పకుండా ఎగ్జామినేషన్ హాల్ టికెట్ కింద మీకు ఇవ్వబడే ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఒకసారి రీడ్ చేయండి. ఏమేమి తీసుకెళ్ళాలి, ఏమేమి తీసుకెళ్ళకూడదు అన్నీ మీకు ఉంటుంది. సో మ్యాక్సిమం వాచెస్ అవన్నీ అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. కొన్ని సెంటర్స్లో వాచెస్ అనేవి మనకి అలౌ చేయరు, వాళ్ళ లోపలికి అలౌ చేయట్లేదు. సో మంచిగా కూల్గా ఉండండి, మైండ్ సెట్ కూల్గా ఉంచండి. సో చాలామంది ఫస్ట్ టైం రాస్తున్నారు కంప్యూటర్ సంబంధించి ఎగ్జామ్ సిబిటి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే సిబిటి మోడ్లో మీకు అక్కడ ఉన్న ఇన్విజిలేటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడగండి, ఇది ఎలా మూవ్ చేయాలి, మాకు ఉంటుంది కదా. సో అన్నీ అడగండి, మీకు ఏం డౌట్ వచ్చినా వాళ్ళని అడగండి దయచేసి. పక్క వాళ్ళని అస్సలు అడగండి, పక్క వాళ్ళని అసలు ఏమీ అడగొద్దు. పక్క వాళ్ళు ఏమైనా మిమ్మల్ని అడిగినా మీరు రిప్లై ఇవ్వకండి. మీ ఎగ్జామ్ ఏదో మీరు చూసుకుని వచ్చేయండి. సో టెన్షన్ పడొద్దు. స్టార్టింగ్లోనే ఫస్ట్ క్వశ్చన్ చూసిన వెంటనే బాబోయ్ ఈ క్వశ్చన్ రానికి రాదు, సెకండ్ క్వశ్చన్ కూడా రాదు, థర్డ్ క్వశ్చన్ కూడా రాదు అంటే మొత్తం వెళ్ళిపోతుంది అనమాట, లో పడిపోతుంది. అంతే అయిపోయింది, టెట్ ఎగ్జామ్ అయిపోయింది, నాకు ఇంకా ఫెయిల్ నేను అని. అలా కాదు, మొత్తం 150 చూసి అప్పుడు డిసైడ్ అవ్వండి, ఫెయిల్ అవుతారా, పాస్ అవుతారా, 100+ వస్తాయా, రిజర్వేషన్ మార్కులు వస్తాయా ఏంటి అన్నది. ముందే కష్టమైన క్వశ్చన్లు వచ్చాయనుకోండి, సో అవి చూసిన వెంటనే ఇంకా మైండ్ మీరేంటి డౌన్ చేసుకోవాలి. 150 కూడా మీరు అటెంప్ట్ చేయాలి. 150 కూడా అటెంప్ట్ చేశారండి, నెగిటివ్ లేదు, అది గుర్తుపెట్టుకోవాలి. అండ్ టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. టైం మంచిగా మేనేజ్ చేసుకోండి. టైం మేనేజ్ చేయండి. మ్యాక్సిమం ఇప్పుడు కొత్తవి ఏం చదవడానికి ట్రై చేయకండి, ఉన్నవే కొంచెం రివైజ్ చేయడానికి ట్రై చేయండి. మ్యాక్సిమం మైండ్ మాత్రం చాలా కూల్గా ఉంచండి, నెగిటివిటీని అసలు రానివ్వకండి. నెగిటివ్ పీపుల్స్ మాటలు, నెగిటివ్ థాట్స్ ఇవేమి అస్సలు మైండ్లో పెట్టుకోకండి. బికాజ్ తెలుసు, అందరికీ తెలిసిన విషయమే ఇది. ఇంత తక్కువ టైంలో మీరు వెళ్తున్నారు ఎగ్జామ్ రాయడానికి. సో అందరూ ఇక్కడ మన సబ్స్క్రైబర్స్, వ్యూవర్స్ కావచ్చు, అందరి సిచ్యువేషన్ అలాగే ఉంది. టెట్ ఆస్పిరెంట్స్ మొత్తం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అసలు ఇచ్చే ప్రతి టెట్ అభ్యర్థి యొక్క బాధ ఇదే, టైం లేదు, టైం సరిపోలేదు చదవడానికి. మొత్తం న్యూ సిలబస్ అని, ఓల్డ్ సిలబస్ అని అంతా కవర్ చేసేసుకున్నప్పటికీ టైమే ఇక్కడ లేదు ఎవరికి. సో అందరి బాధ ఒకటే కాబట్టి సో ఎవరు మాటలు మీరు నమ్మకండి, వినకండి, మీ ఎగ్జామ్ మీరు ఇవ్వండి. సో మ్యాక్సిమం చూస్తూ ఉండండి, టైం అనేది అయిపోతూ ఉంటుంది. చాలామంది వదిలేసి వచ్చేస్తూ ఉంటారు. సో లాస్ట్ 30 minutes ఉంది అన్నప్పుడు మ్యాక్సిమం స్పీడప్ చేయడానికి ట్రై చేయండి. సో మ్యాథ్స్ క్వశ్చన్స్ చేస్తున్నప్పుడు అసలు ఆన్సర్ రాకపోతే స్కిప్ చేసానండి, అక్కడే ఉండిపోకండి దయచేసి. మ్యాథ్స్ అనే కాదు, ఏ క్వశ్చన్కైనా సరే మీకు ఆన్సర్ తెలియకపోయినప్పుడు మీరు ఏం చేయాలి, స్కిప్ చేసి వెళ్ళిపోండి. స్కిప్ చేసి మీకు వచ్చిన దాని దగ్గరికి వెళ్ళండి. ఏదో ఒకటి పెట్టండి దానికి, మీకు తెలిసి గెస్ చేసి పెట్టండి మ్యాక్సిమం. సో అది మ్యాక్సిమం రిజర్వేషన్స్ ఉన్నాయి, చాలామందికి రిజర్వేషన్ పాస్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి అందులో మ్యాక్సిమం తెచ్చుకోవడానికి ట్రై చేయండి. మ్యాక్సిమం మీరు 100% మీరు ఇవ్వండి, మీ 100% మీరు ఇవ్వండి. సో ఆ బిట్ ఏదైతే పీడిఎఫ్ ఉందో అది డౌన్లోడ్ చేసుకోండి, ఒకసారి చూడండి. అందులో అన్ని ఇంపార్టెంట్ బిట్సే ఉన్నాయి, ఫ్రీ పీడిఎఫ్ కాబట్టి మంచిగా డౌన్లోడ్ చేసుకుని ఒకసారి అందులో కూడా ఒకసారి చూడండి, జస్ట్ రీడ్ చేయడానికి ట్రై. మ్యాక్సిమం అందులో ఉన్న బిట్స్ అన్నీ మీకు వచ్చిన బిట్సే ఉంటాయి, ఆల్రెడీ సైకాలజీ చదివినవే ఉన్నాయి అన్నీ. సో ఇది జస్ట్ ప్రిపరేషన్ లాస్ట్ మినిట్ టిప్స్కి సంబంధించి ఓవరాల్ వీడియో. సో అందరికీ ఆ విషయం ఆల్ ది బెస్ట్ అండి. మంచిగా రాయండి ఎగ్జామ్, కాన్ఫిడెంట్గా ఉండండి, కూల్గా ఉంచండి మైండ్ని, మంచిగా రాయండి. దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.